1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, బంగారం వెండి గురించి మాట్లాడుకుంటే ఈ వారం ప్రారంభంలో ధరలు అనేవి తగ్గుముఖం పట్టాయి. ఓ పక్కన యుద్ధం అయిపోయింది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, ఇంకా మరి పెళ్లిళ్ళు పండుగలు మొదలవుతున్నాయి. మరి ధరలు తగ్గుముఖం అనేది ఇది మనం రిలాక్స్ అనుకోవచ్చా? సడన్ గా మళ్ళీ రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే గోల్డ్ అనేది ఇప్పుడు అంటే నిన్న వారు క్లోజ్ ఉంది అనుకుంటే ఇంకా కంప్లీట్ క్లారిటీ లేదు. మంచి డిస్కషన్, పాజిటివ్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఆపడానికి ఆల్మోస్ట్ అంత ఓపెన్ చేస్తున్నారు, షిప్పులు వదులుతున్నారు అంటారు. మేబీ ఇంకొక 1 వీక్ 10 డేస్లో మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, అదొకటి. రెండోది ఏంటంటే గోల్డ్ అనేది ఇప్పుడు పెద్ద డ్రాప్ లేదు, ఒక 2-3 వేలు తప్ప. గత 1 వీక్లో చూసుకుంటే ఎక్కువ పెరగలేదు, పెరుగుతుంది కానీ ఎక్కువ తగ్గలేదు. తగ్గే అవకాశాలు కనిపిస్తుంది. సో నెక్స్ట్ నువ్వేమవుతుంది అంటే ఇప్పుడు కొనుక్కోవాలా వద్దా ప్రజలు, అంతే కదా సార్. మరి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మరి చాలా మంది అనలిస్టులు ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ టైం అని అంటున్నారు. మరి అంటే నేనైతే ఇప్పుడే ఇంకా వారు ఆగే సందర్భాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకొద్ది వెయిట్ చేయడం మంచిదని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే కరెక్షన్ అవుతుంది, తగ్గుతుంది. పెరిగేదానికంట తగ్గేది. ఇప్పుడు ఈ వారు ఆగిపోతే 50% పాజిటివ్ ట్రెండ్, ఓకే, 100% తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది అనేది ఇట్స్ క్వశ్చన్ మార్క్. సో ఆల్మోస్ట్ మీకు నేను అనుకోవడం 1,10,000కి వచ్చే సూచనలు ఉన్నాయి మేబీ నెక్స్ట్ 2-3 మంత్స్లో. సో కొనుక్కోవాలనుకుంటే అప్పుడు కొనుక్కోవడం బెటర్. లేదు నాకు ఇప్పుడు మా కూతురికి పెళ్ళి ఉంది, మా చెల్లికి పెళ్ళి ఉంది అంటే అది పెళ్ళి ఆపలేం. కాబట్టి ఈ రోజులో ఏ పెళ్ళి కూడా 10-20 తులాలు కట్నం ఇవ్వమందే ముందుకు వెళ్ళట్లేదు. అదాని అంబానీ అయితే బాడీ మొత్తం 6 గోల్డ్ వెళ్ళాలి. మనం అదాని అంబానీ కాదు కాబట్టి 10 తులాలు మినిమం. నార్మల్ చిన్న ఫ్యామిలీ కూడా 10 తులాలు అడుగుతున్నారు. 10 తులాలు అంటే ఎంత? తులం 1,50,000 అంటే 15 లక్షలు. కొంతమంది పెళ్ళే మొత్తం అయిపోద్ది. దాంట్లో బంగారంతో పాటు వెహికల్ ఇవ్వాలిగా, వెహికల్తో పాటు సారీ ఇవ్వాలిగా. కొంతమంది హనీమూన్ కూడా డబ్బులు ఇస్తారు. ఎందుకు చెప్తానంటే ఈ ఎసెన్షియల్ ఆపలేం. వయసు ఆగదు, నీకోసం సిచ్యువేషన్ ఆగదు, సంబంధాలు ఆగవు. అలాంటి వాళ్ళు మాత్రం ఎంత తక్కువలో మేనేజ్ చేసి, మీ దగ్గర పాత గోల్డ్ ఉంటే మీరు ఇవ్వడం బెటరు. లేదు ఇంకా పాతది లేదు కదంటే కొత్తది కొనుక్కోండి. ఇదేంటి రేట్ అయితే ఇప్పుడు కొద్దిగా హైయే ఉంది. బట్ రానున్న రోజుల్లో బోత్ వెండి, బంగారం, తర్వాత కాపరు, బ్రాంజు అవి కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా కరెక్షన్ ఫ్యాక్టర్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 1,90,000 నుండి ఇప్పుడు 1,50,000కి వచ్చింది. అది 22 క్యారెట్ 1,37,000 ఉంది. సో ఈ 1 వీక్లో చూస్తే 1,000, 2,000, 3,000 కంటే ఎక్కువ వేరియేషన్ నాకు అనిపించలేదు. ఇది సైన్ ఫర్ రెడ్యూసింగ్, ప్రైసెస్ తగ్గడానికి ఒక మార్గదర్శి. సో కొన్ని రోజులు ఆగి కొనుక్కోవడం. నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు గోల్డ్ కొనవద్దు. 32,000 టన్నులు బంగారం మన ఇండియాలో ఉంది. ఏ రూపంలో ఉంది? ఆభరణాలు, బిస్కెట్స్, ఇన్వెస్ట్మెంట్, పాత గోల్డ్. సో 32,000 టన్నులో మోడీ గారు చెప్పిన అందరూ వినపోయినా 10-20% పబ్లిక్ విన్నా 5,000, 6,000 టన్నులు బంగారం డబ్బులు మనకి ఉండిపోతున్నాయి. ఎందుకు కొనొద్దు అన్నారు మోడీ గారు? ఫారెన్ ఎక్స్చేంజ్ బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుంది? దానికి సైన్ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ వీక్ అవుతుంది. యాజ్ లాంగ్ యాజ్ రూపీ ఈజ్ వీకెనింగ్, గోల్డ్ ప్రైసెస్ విల్ గో. డాలర్ వీక్ అయితే, రూపీ స్ట్రెంగ్త్ అయితే మనకు బెనిఫిట్. అందుకని కొనవద్దు, ఆల్టర్నేటివ్ ఫార్మ్స్లో పెట్టండి అన్నారు. ఈటీఎఫ్లో పెట్టమన్నారు, ఎలక్ట్రానిక్, అట్లనే ఇన్వెస్ట్మెంట్ మిగతా మోడ్స్, రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, బాండ్స్, రకరకాలు ఉన్నాయి, అందులో పెట్టుకోమన్నారు. లేదా ఇంకా అన్నిటికంటే ఉత్తమమైన ఏంటంటే పాత బంగారాన్ని రీడిజైన్ చేసుకున్నారు. ఆడవాళ్ళు ప్రతి నెల 2 నెలలు ఎందుకు గోల్డ్ కొంటారు? బట్టలు, నగలు, పువ్వులు అనేది లేడీస్కి ఇంపార్టెంట్, చాలాసార్లు చెప్పాను, వినడానికి పోదు ఫ్యాక్ట్. సో ఆ నగలు ఫ్యాషన్ కాదు. ఈరోజు ఎన్ని రోజులు వేసుకున్నాం మమ్మీ? 6 నెలలు బట్టి ఇదే వేసుకున్నాను. ఆయన ఏమన్నా కొత్తది కొనుక్కోండి, పాత ఆల్రెడీ మీరు 10-20 తులాలు ఎంత ఉంది, దాన్ని మీకు ఇష్టమైన డిజైన్లో చేసుకుంటే మేజర్ బెనిఫిట్. మీరు కంట్రీకి సపోర్ట్ చేస్తున్నారు. మోడీ గారు ఒక్కరు అనుకుంటే ఏం చేయలేరండి. మోడీ గారికి మన కామన్ పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాలి మనం, అది లేకపోతే కాదు. సో వార్ అనేది తగ్గుతుంది, గుడ్ థింగ్. తగ్గితే చాలా వరకు బెటరే.
ఎందుకంటే క్రూడ్ ఆయిల్ మనం ప్రపంచంలో ఫారెన్ ఎక్స్చేంజ్ దేనికి ఎక్కువ ఖర్చు పెట్టాం తెలుసా? క్రూడ్ ఆయిల్, గోల్డ్. ఈ రెండిటికి మన మేజర్ 20% ఆఫ్ ది డీజిల్ క్రూడ్ ఆయిల్ వరల్డ్లో హార్మోన్స్ నుండి వెళ్తున్నాయి. సో ధరలు ఇలాగే తగ్గుతాయని అనుకోవచ్చు అంటున్నారు. Yes. సడన్ గా రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే సార్? తక్కువ అంటే చెప్పాను కదా, ఇప్పుడు 50-50. ఎందుకంటే Yes. వార్ అనేది ఒక కొలుక్కి వస్తుంది, ఇంకా రాలే. ఎక్కడ అడుగు సురుమన్నా మళ్ళీ లేపుతాడు. మనం మాట్లాడుతూనే బాంబు వేసాడు. అంటే యుద్ధం మళ్ళీ రైజ్ అవుతే మళ్ళీ ధరలు పెరుగుతాయా సార్? డెఫినెట్గా స్కేర్సిటీ వస్తుంది కదా. Yes. సెంట్రల్ బ్యాంకు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు, మన రిజర్వ్ బ్యాంకు రెపో రేటు, ఇంట్రెస్ట్ రేటు బట్టి ఉంటుంది. Hmm. ట్రంప్ గారు దీంట్లో ఫెడరల్ గవర్నర్ రిజైన్ చేశాడు. ఈయన పెంచుంటాడు, ఆయన తగ్గిస్తానంటాడు. సో అది వర్కౌట్ కాదు. బ్యాంకుకి ఒక లా ఉంటుంది, ఒక లాజిక్ ఉంటుంది. ఎప్పుడు తగ్గించినా ఎప్పుడు పెంచినా దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, లాజిక్. Yes. అలాగే పొలిటికల్ చెప్పినట్టు చేయమంటే చేయలేరు అందరూ. ఫెడరల్ బ్యాంక్ సపరేట్ పవర్ వాడు. అవి బాధ భరించాక ఆయన రిజైన్ చేస్తాడు మన ట్రంప్ అమెరికాలో. సో ఇవన్నీ చూసుకుంటే తొందరపడి కొనుక్కోదు. మేము అవసరంతో మేము ఆపినా మీరు ఆగరు. పెళ్ళి లాగమని ఏ బుర్రన్నాడు చెప్పడు. బట్ ట్రేడింగ్, కొని అమ్ముదాం, స్టాక్ పెట్టుకుందాం, బిస్కెట్లు కొనుక్కుందాం అంటే మేబీ ఆగి ఆచి తూచి డెసిషన్ పాజ్ ఒక్కసారి ఆలోచన చేయండి, ఆపండి. ఇది ఎంత అవసరం, దీనికి ఆల్టర్నేట్ మార్గాలు ఉన్నాయా అనేది చూసుకొని కొనుక్కుంటే మీకే అర్థమైపోతుంది.